అందరూ సహకరించమని కోరుతా ఉన్నా. అదే గౌరవ మంత్రి గారు, పర్టికులర్గా లెజిస్లేషన్ అఫైర్ మినిస్టర్ గారు, అంటే మీరు చెప్పింది మాకే వర్తిస్తుందా సార్? లేలే మాకే వర్తిస్తుందా అంటే శాసనసభలో అందరి సభ్యులకు వర్తిస్తుందా? అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఎవ్వరికి అవకాశం ఇచ్చినా గత ప్రభుత్వం 15 నెలలైంది సార్, 15 మాసాలైంది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. సంజయ్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు భూభారతి గతంలో ధరని తెచ్చిందని మళ్ళా ఆయన అదే మాట్లాడాడు, మీరు అదే మాట్లాడారు. అధ్యక్ష, నా రిక్వెస్ట్ అలా మా సభ్యులు మాట్లాడినప్పుడల్లా మా సభ్యులు మాట్లాడేది దయచేసి మీరు కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే తీసుకోండి సార్. అంతేగాని ఇప్పుడు సభ్యులు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి 15 నెలలైనా ఇంకా గత ప్రభుత్వం కాదు సార్. మీరేం చేస్తారో చెప్పండి, మీరేం చేస్తారో పక్కన పెట్టి మాట్లాడితే నేనేమంటా శ్రీధర్ బాబు గారికి రిక్వెస్ట్. దయచేసి శ్రీధర్ బాబు గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు చెప్పే ముందు సభకు చెప్పండి సార్, అందరు సభ్యులకు కూడా చెప్పండి. ఏదైతే మీరు పద్ధతుల మీద మాట్లాడేటప్పుడు కానీ బిజినెస్ మీద ఏది మాట్లాడినా కానీ మీరు కూడా పదే చెప్తారు సార్. క్వశ్చన్ అవర్ మాట్లాడినా లేకపోతే పద్ధతుల మీద మాట్లాడినా మీరు సబ్జెక్ట్కు కన్ఫైన్ అయ్యి మాట్లాడాలని మీరు కూడా చెప్తారు. అది అందరికీ చెప్పండి, లేకపోతే మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. అందరూ అంతవరకే పరిమితంగా మాట్లాడాలని చెప్పి మీరు చెప్పండి సార్. నేను అందరు గౌరవ సభ్యులకు అప్పీల్ చేయటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకించి మేము కూడా గత సభలో కూడా సభ్యులుగా ఉన్నాం సార్. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలు 10 సంవత్సరాల కాలం పాటు మాట్లాడారు మా ప్రభుత్వంపై. మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు అధ్యక్ష ప్రభుత్వం వారి చేతిలో ఉన్న 2-3 సంవత్సరాలు దాటిపోయినా ఈరోజు మేమేం చేస్తూ ఉన్నామంటే మా సభ్యులు కూడా మాట్లాడేది అధ్యక్ష, 14 నెలలు గడిచిన తర్వాత కంపారిటివ్ మీరు ఈ విధంగా చేసిండ్రు, మేము ఈ విధంగా చేయబోతా ఉన్నాం, మార్పు తీసుకురాబోతున్నాం అని చెప్పడం జరుగుతూ ఉంది తప్ప వారు మొత్తం స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నారు సార్. 2014 నుంచి స్టాటిస్టిక్స్ మొదలుపెట్టారు. దానివల్ల సమయం వృధా అవే ప్రమాదం ఉంది. దయచేసి ఈరోజు కూడా మళ్ళొకసారి అందరినీ కూడా కోరుతా ఉన్నాను, వరకు 5 o'clock వరకు పూర్తి స్థాయిలో మన డిమాండ్స్ పై కూడా చర్చ కంప్లీట్ చేసుకొని డిమాండ్స్ పాస్ చేసే సందర్భంలో సభ్యులందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే నేను 2-3 రోజుల నుంచి 12-1 అవుతా ఉంది. మనతో పాటు అధికారులందరూ కూడా మళ్ళా నెక్స్ట్ డే వాళ్ళకున్న సంబంధించిన ఫంక్షనాలిటీస్లో కూడా ఇబ్బంది జరుగుతున్న సందర్భంలో అన్ని దృష్టిలో పెట్టుకొని సభాపతి గారికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఎల్ఏ మినిస్టర్ గారు గత అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడు కాబట్టి నేను ఇంటర్వ్యూర్ అవుతున్నాను సార్. గత అసెంబ్లీ సమావేశాల్లో వారు కూడా నెహ్రూ కాలం నుంచి కూడా చెప్పారు సార్, రికార్డులు పరిశీలించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, ఈ బిహెచ్ఏలు ఎవరు కట్టిర్రు, ఐడిపిఎల్ ఎవరు కట్టిరు, ఇవన్నీ కూడా వాళ్ళు బట్టి గారు చెప్పారు. ఎక్కువగా బట్టి గారు, శ్రీధరరావు కూడా చెప్పారు సార్. ఇప్పుడు కూడా మా సభ్యుడు ఏంటంటే సార్, మేము 15 సంవత్సరాల్లో ఇగో ఇట్లా చేసినాము, ఇది బాగుంది, దీని ప్రకారం మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని సూచన ఇవ్వడానికే గత ప్రభుత్వం మేము చేసిన పనుల గురించి చెప్తున్నారు తప్పిస్తే వేరే ఉద్దేశం ఏం లేదు సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. గతం లేకుండా వర్తమానం లేదు. ఆ గతం యొక్క రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా శ్రీధర్ బాబు గారు చెప్పింది కాబట్టి ఆ రిఫరెన్సెస్ మాత్రమే ఇస్తాను అధ్యక్ష. 2014 నుంచి 23 వరకు మన పోలీస్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కావాల్సింది బడ్జెటే అధ్యక్ష. ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే వాళ్ళకి కావాల్సిన వెహికల్స్ని ప్రొవైడ్ చేయడం, ఆ బడ్జెట్ కేటాయింపులతోనే ఎక్కువ పర్సనల్స్ని అపాయింట్ చేసుకోవడం, ఆ బడ్జెట్ కేటాయింపుల్లో అధికంగా ఇవ్వడం వల్లనే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగడానికి బడ్జెటే మూలం.
కాబట్టి ఆ బడ్జెట్ దాని మీదే నేను మాట్లాడతాను అధ్యక్ష. ఇవాళ ఆనాడు ఒక్క ఎన్కౌంటర్ కూడా 10 సంవత్సరాల కాలంలో నక్సలైట్ మీద జరగలేదు. ప్రతి ఛార్జ్ షీట్స్ని కూడా విత్ ఇన్ ద టైంలో సబ్మిట్ చేయడం వల్ల ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళందరూ కూడా మొత్తం కూడా శిక్ష పడ్డది అధ్యక్ష. అదేవిధంగా డయల్ 100 అది చేసినట్లయితే 5 నిమిషాల నుండి 6 నిమిషాల్లోనే రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఆ రెస్పాన్స్ అనేది 15 నిమిషాలకు పెరిగింది. మనం ఎందుకు అది కారణం తెలుసుకోవాలి అధ్యక్ష. ఇవాళ 2014 నుంచి 2023 వరకు క్రైమ్ రేట్ అనేది బాగా తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఒక క్రైమ్ రేట్ మొత్తం కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. గతంలో ఏమున్నది ఇప్పుడు ఏమున్నది కూడా ఖచ్చితంగా నేను మీకు తెలియజేయాలి అధ్యక్ష. ఒక సంస్థ కూడా ఇవాళ మీరు ఇచ్చిన బుక్లోనే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 20 అవుట్లుక్ అని చెప్పేసి 2025 ఇచ్చారు. ఇందులోనే మీరు క్లియర్గా మెన్షన్ చేశారు అధ్యక్ష. మన యొక్క పోలీసు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం